ఒకటి మాత్రం చాలా స్పష్టం, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు, పైసలు ఉన్నోడు నాయకుడు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజాబలం ఉన్నోడే నాయకుడు. మీ వెనకాల ప్రజలు ఉన్నప్పుడే మీరు లీడర్గా, నాయకుడిగా గుర్తింపు పొందినట్టు లెక్క. సో డబ్బులుండి 2000 5000 ఇస్తే నేను లీడర్ అయిపోయినా, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిన, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోతే 25 కిలోల బియ్యం ఇచ్చిన, 5000 రూపాయలు ఇచ్చిన వాడు లీడర్ కాదు. ఆపదలో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకున్నోడు లీడర్. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్నోడు లీడర్. ప్రజలు ఎక్కువగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి. దయచేసి ఇది ప్రతి ఒక్క లీడర్ గుర్తుంచుకోవాలి. ప్రజలు జస్ట్ మా లీడర్ మాకు అందుబాటులో ఉన్నాడా లేదా, మేము గెలిపించిన నాయకుడు మాకు అందుబాటులో ఉన్నాడా లేదా అన్నది మాత్రమే చూస్తారు ఎక్కువగా. చిన్న చిన్నవి, నా ఇంటికి పెన్షన్ రావాలి, వచ్చిందా, అప్లై చేసుకోవాలి, సర్పంచ్ ఉన్నాడా, మా ఎమ్మెల్యే ఉన్నాడా, నా ఇంటి ముందు ఇది బాగాలేదు, ఆ పని కోసం ఎమ్మెల్యే దగ్గరికి, సర్పంచ్ దగ్గరికి పోవాలి. అంతకు మించి మీరేదో బంగారం తెచ్చిపెట్టాలి, కోట్లు తెచ్చిపెట్టాలి, మీరు పైసలు ఇవ్వాలి, ప్రజలు అసలు దాని గురించి ఆలోచించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నవాళ్ళు, పైసలు పంచకుండా గెలవాలి అనుకుంటున్న వాళ్ళు, ప్రజా సేవ చేయాలనుకుంటున్న వాళ్ళు మాత్రమే సర్పంచ్లకు పోటీ చేయండి. ప్రజలు కూడా ఆలోచించాల్సింది, అట్లాంటి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీకు కనబడాలి. మీరు సర్పంచ్, గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సర్పంచ్ ఉండడా అని మీరు వెళ్తే సర్పంచ్ మీకు అందుబాటులో ఉండాలి. సో ఇది మనం ఈ గ్రామాలని మనం బాగు చేసుకున్నప్పుడే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఏమాత్రం మనం ఇక్కడ తప్పటడుగు వేసినా నీ గ్రామమే బాగాలేనప్పుడు నీ రాష్ట్రం ఎట్లా బాగుంటుంది, నీ దేశం ఎట్లా బాగుంటుంది. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఈ అవేర్నెస్, ఈ క్యాంపెయిన్ మనం ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. పైసలు తీసుకొని మనం ఓటేయొద్దు. దయచేసి వాడు ఇచ్చే నోటుకు అమ్ముడు పోవద్దు. వాడు నోటు ఇస్తే వాడి ముఖాన్ని కొట్టండి. ఈ తాగుడు మనకొద్దు, ఈ తాగుడు మొత్తం కల్తీనే. సో దయచేసి ప్రజలంతా ఆలోచించి మంచి నాయకుడిని, మంచి ప్రజాసేవ చేసే ఒక లీడర్ని మీరు మీ గ్రామ సర్పంచ్గా నియమించుకుంటారని కోరుకుంటున్నాం.